టాలీవుడ్ లో ఈ వీక్ అహింసకి పోటీగా వచ్చింది నేను స్టూడెంట్ సార్ మూవీ. అలానే పరేషాన్ చేసేందుకు బాక్స్ ఆఫీస్ మీద యంగ్ హీరోల బ్యాచ్ దాడి చేస్తోంది. మరి ఈ వీక్ కాసులతో కిక్కిచ్చిన సినిమా ఏది? సగం సంతోషాన్నే మిగిల్చిన మూవీ ఏది? టేక్ ఏ లుక్. బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం తర్వాత చేసిన ప్రయోగం నేను స్టూడెంట్ సార్. ఇదో యూత్ఫుల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఐఫోన్ అంటే పిచ్చి ఉన్న హీరో అతి కష్టం మీద దాన్ని కొనుక్కోవటం, పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో ఆ ఫోన్ ని పోగొట్టుకోవటం, ఆ తర్వాత ఆ ఫోన్ పోలీసులే కొట్టేశారనే అభియోగం మోపటం, అలా మొదలై హీరో వర్సెస్ కమిషనర్ అనే కాన్ఫ్లిక్ట్స్ గా మారుతుంది. ఇలాంటి పాయింట్ తో తెరకెక్కింది నేను స్టూడెంట్ సార్ మూవీ. నటన పరంగా బెల్లంకొండ గణేష్ పర్లేదనిపించాడు. ఇక మిగతా బ్యాచ్ కొద్ది వరకు పర్లేదనిపిస్తే ఐఫోన్ కోసం హీరో ఇంత రిస్క్ చేయడం ఏంటనే ప్రశ్నే కామెంట్లకు కారణమవుతోంది. ఐఫోన్ కోసం హీరోయిన్ ని ప్రేమలో పడేసే ప్రయత్నం మీద మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ వీక్ మసూదా ఫేమ్ తిరువీర్ చేసిన ప్రయోగం పరేషాన్ వచ్చింది. తండ్రి జాబ్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ప్రెగ్నెంట్ ప్రేయసిని దక్కించుకుంటూనే ఆ ఆపరేషన్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటాడు హీరో. సింపుల్ గా చెప్పాలంటే ఒక పరేషాన్ పోయిందంటే మరో పరేషాన్ యాడ్ అవుతూ హీరోకి చిక్కులు చిక్కుముడుల్లా మారతాయి. అందులోంచి ఎలా బయటపడ్డాడు అనే కథతో వచ్చింది పరేషాన్ మూవీ. ఈ వీక్ ఏంటో అన్ని చిన్న చిన్న హీరోల ప్రయోగాలే వచ్చాయి. అన్ని కథాలోపాలతో ఢీలా పడినట్టు కనిపిస్తున్నాయి. మొత్తానికి పరేషాన్ మూవీ కూడా నేను స్టూడెంట్ నే సార్లా సో టాక్ తో సరిపెట్టుకుంటోంది.